ఫస్ట్ చదవండి 15వ వచనం, 3వ వచనం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 మందిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళగా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని తిరిగి వచ్చి తన స్నేహితులకు పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తున్న ప్రియులారా కదండి. ఒక వ్యక్తి కంట 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోయిందంట కదండి. ఎప్పుడైతే ఒక గొర్రె తప్పిపోయిన వెంటనే ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఏంటంటే వెతుక్కుంటూ వెళ్తున్నంట. అది ఎక్కడ చిక్కిపోయింది, ఎక్కడ ఏ మనుషులలో దాగిపోయింది, లేకపోతే ఎక్కడ తప్పిపోయిందని చెప్పేసి ఆ ఒక్క గొర్రె కోసం అంట ఈ వ్యక్తి వెతుకుతా ఉన్నాడంట అండి. చూడండి, ఎందుకు దేవుడు 99 గొర్రెల మీద మనసు ఉంచలేదు, తప్పిపోయిన దాని మీద ఎందుకు దేవుడు మనసు ఉంచిందంటే తప్పిపోయినది దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను లోకానుసారంగా నడుచుకుంటున్నాను, దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తలేను, నేను దేవునికి అనుకూలంగానే నడుచుకోవట్లేను, నేను నా ఇష్టానుసారంగా నడుచుకొని పాపం అనే జీవితంలో నేను ఉంటున్నాను, అనేకమైన సమస్యలను చుట్టుకుంటున్నాయి, అనేకమైన ఇబ్బందులను చుట్టుకుంటున్నాయి, అసలు నా బాధ తీర్చేవారు ఎవరు లేరు, నా వ్యాధిని స్వస్థపరిచే నాయకుడు ఎవరు లేడు, అసలు నా కుటుంబంలో నా భర్త నా పిల్లలు నన్ను ఎవరు పట్టించుకోకుండా నేను ఒంటరిగా మిగిలిపోయినా అని చెప్పేసి నువ్వు అనుకొని బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు బాధపడి కృంగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి కదండి. నీ పడక మీద ఎన్నోసార్లు బాధపడినది కదండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు లోలీగా ఫీల్ అయిపోయి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు నీ మనసుని గాయపరచుకున్నావు, నాకు ఎవరు లేరు, నన్ను ఇక ఎవరు పైకి లేపరు, నేను ఆధారపడ్డ మనుషులను నన్ను మోసం చేశారు, ఈ వ్యక్తి నాతో ఉంటాడు, ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి నాతో ఉండి నన్ను ముందుకు నడిపిస్తాడని చెప్పేసి కొన్ని రోజులు ఒక వ్యక్తుల మీద మనము ధైర్యం ఉంచుకొని కొన్ని సార్లు వాళ్ళు మనల్ని విడిచిపెట్టిపోయినప్పుడు నీలో కలిగే భయము, నీలో కలిగే ఆందోళనలు కదండి ఎన్నో చుట్టుకున్నాయి. ఎన్నో రకరకాల సమస్యలను కదండి వేదంలోనికి వెళ్ళిపోయినాయి. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా, దేవునికి విధేయత కలిగి భక్తి కలిగి ఉండక మనుషుల మీద ఆధారపడి సమస్యలు పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. హల్లెలూయా. ఎంతోమంది కాల్ చేస్తుంటారు, అయ్యా నేను వారికి డబ్బులు ఇచ్చి మోసపోయినాను, వారికి ల్యాండ్ ఇచ్చి మోసపోయినాను, వారు డబ్బులు తీసుకొని మోసం చేశారు, వారిని నమ్మి మోసపోయాను, అతని చేతిలో మోసపోయాను, ఇతని చేతిలో మోసపోయాను అని చెప్పేసి ఎంతోమంది నానా రకమైన సమస్యలు వాళ్ళ హృదయంలో ఉంటూ ఉంటాయి ప్రియమిట్లారా. కానీ చూడు, దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మహిమపరచాలి ఆయన నామానికి. దేవుడు మాత్రం మనం విడిచిపెట్టాడు ప్రియమిట్లారా. దేవుని దగ్గర ఈ 99 చురుగ్గా ఉండేటి, ప్రార్థనలో బాగున్నాయి, వాక్యంలో బాగున్నాయి, సంఘ సావాసంలో బాగుంది, అన్ని విషయాల్లో ఈ గొర్రెలు ఆ కాపరికి వినేలాగున్నాయి. కానీ దేవుడు దాన్ని విడిచిపెట్టేసి ఒక్కదాని కోసమే వెతుక్కుంటూ వెళ్ళిండు. అది దొరికేంత వరకు వెతికినండి. హల్లెలూయా. చూడండి, ఇది ఎంత లోతైన మర్మమో చూడండి. మనం అనుకుంటాము దేవుడు మనల్ని విడిచిపెట్టిండు, దేవుడు నన్ను మర్చిపోయిండు, దేవుడు నాపై దృష్టిస్తలేడు, ఇంకా నాలో బ్లెస్సింగ్స్ వస్తలేవు, ఇంకా నా వ్యాధి బాగవుతలేదు, ఇంకా దేవుడు నన్ను స్వస్థపరచాలని చెప్పేసి నీ మనసు గాయపడి నువ్వు కృంగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. ఎన్నడూ దేవుని ప్రేమ విడిచిపెట్టదు. దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టడం అసాధ్యం. దుష్టుడు నీ మైండ్లో కలిగజేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టిపోయిండు, దేవునికి దూరం అయిపోయినావు, ఇదిగో నువ్వు పాపం. చూడండి, సాతానుగాడు మనల్ని దేవుని దగ్గరికి రాకుండా చేయడానికి వాన్లో ఉన్న వెపన్ ఒకటే. నువ్వు చేసిన తప్పులని పదే జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చేసుకోకుండా, దేవుని సన్నిధి రాకుండా నువ్వు చేసిన తప్పులని, మిస్టేక్లను ఎత్తి చూపిస్తూ ఉంటాడు.
వన్ ప్లాన్ అదే. ఎప్పుడైతే వాడు నువ్వు చేసిన లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడో, నువ్వు ప్రార్థనలో బలహీనరాలు అయిపోతూ ఉంటావు, సావాసంలో బలహీనరాలు అయిపోతావు, దేవుని చిత్తాన్ని దేవుని బలాన్ని తెలుసుకోలేకుండా బలహీనపరచబడతా ఉంటావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. నీలో ఉన్న ప్రతిదీ నేను క్షమించిన. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద మరణించి ఆయన రక్తాన్ని మన మీద చిందింపబడడో, నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి. హల్లెలూయా. నీ దోషములన్నీ కడిగింపబడ్డాయి. కానీ ఇంకా దేవుడు ఆయన నిన్ను దగ్గర చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను తప్పిపోయిన ఆ చిక్కుల నుంచి, కొంతమంది అప్పుల్లో చిక్కిపోయి ఉన్నారు, కొంతమంది లోకానుసరమైన మద్యానికి బానిసైపోయారు, ఎంతోమంది కొన్ని కుటుంబాలైతే దేవునికి భక్తి లేకుండా చిక్కిపోయి ఉన్నారు, దేవుని చిత్తాన్ని జరిగించుకోలేక ఎంతోమంది లోకానుసరణ నడుచుకుపోయి ఉన్నారు. కానీ దేవుని ప్రేమ ఈరోజు మనకు లేఖనం ద్వారా స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, నిన్ను దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చేంత వరకు ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే తప్పిపోయినది దొరికినదో, చూడండి, తప్పిపోయినది ఎప్పుడైతే దొరికినదో, దొరికిన వెంటనే తనని భుజాల మీద వేసుకొని నా తప్పిపోయిన గొర్రె దొరికిందని స్నేహితులతో, బంధువులతో పంచుకుంటుంటాడు. ప్రియమిత్రులారా, చూడండి, ఒక్క వ్యక్తి మారు మనసు పొంది నిజాయితీగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎట్లా సంతోషిస్తాడంటే అంత సంతోషిస్తాడు. మారు మనసు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, భక్తిహీన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, మారు మనసు లేని జీవితము, మారు మనసు లేని కుటుంబాలు, మారు మనసు లేని సావాసము, మారు మనసు లేని విధేయత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమిత్రులారా, రోజు పెరికి మాత్రం క్రైస్తవులు ఉన్నాం, కానీ ప్రభు చిత్తాన్ని జరిగించేవారు చాలా మంది తక్కువ. ప్రభు పరిచర్యలో ప్రభు కొరకు పాయసపడేవారు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని నమ్ముకున్నాను, నా కుటుంబము, నా జనరేషన్ ఇంత అని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవారు కొద్దిరే. అందుకే లేఖనం సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అన్నాడు పరలోక రాజ్యం చేరడండి. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం చాలా మంది ఉంటారు, కోకోలుగా ఉన్నారు, కానీ ఆయన చిత్తం జరిగించేవారు కొద్ది మందేనంట. ఇప్పుడు మనం ఆయన చిత్తాన్ని జరిగించేలాగా మనం ప్రయాసపడతామా, లేకపోతే నేను దేవుని నమ్ముకున్నా, నేను చాలా ప్రార్థన గడుపుతున్నాను అనుకోవడం గొప్పతనమా? ప్రభు లేఖనం ఇక్కడ సెలవిస్తుంది, నన్ను పిలిచేవారు చాలా మంది ఉన్నారు, కానీ నన్ను వెతికేవారు మాత్రము కొద్ది మందే. హల్లెలూయా. ఆ కొద్ది మందులను ఉండును గాక, ఆ కొద్ది మందులను ఉండును గాక. ఈరోజు నీ హృదయంలో ఉన్న బలహీనతలకు దేవుడు సమాధానం ఇవ్వను గాక. నువ్వు కృంగిపోతున్న ఈ ఆలోచనలకు ఈరోజు ధైర్యపరచును గాక. నువ్వు ఏ ఆలోచనలతో అయితే నీ మనస్సాక్షిని చంపుకుంటున్నావో, ఏ ఆలోచనతో నేను ఇలా ఉంటే బాగుండు, నా బ్రతికిలా జీవిస్తే బాగుండు, నా కుటుంబం ఈ విధంగా జీవిస్తే బాగుండు అని చెప్పేసి నువ్వు ఎలా ఆలోచన కలిగినవో, దానికి దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు నిన్ను సమాధానపరుస్తున్నాడు. ప్రియమిత్రులారా, విడిచిపెట్టలే ఆయన, నేను తోసేయలే ఆయన నిన్ను మరవలే, ఆయన నిన్ను విడిచిపెట్టలే. ప్రియమిత్రులారా, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టిన ఆయన ప్రేమ నిన్ను హత్తుకున్నది. బంధువులు స్నేహితులు నిన్ను దూరపరిచిన ఆయన హత్తుకున్నది. డబ్బు ఉందని, డబ్బు లేదని మనం తక్కువ చూపు చూసేవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఆస్తి లేదని, జాబు లేదని, అందము లేదని, సంపద లేదని మనం తక్కువ చూసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ దేవుడు నిన్ను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు హృదయానుసారంగా ప్రేమిస్తున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఇక చేసిన తప్పులు చాలు, ఇకనైనా నీ మనసుని నిలుచుకో, నా సన్నిధిలో నువ్వు నిలబడు, నా సన్నిధిలో నువ్వు పునాది వేసుకో. ఇదిగో నీ యందు నేను సంతోషిస్తున్నా. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు అని దేవుని సన్నిధిలో లెక్క కాదు, కానీ ఎంత మారు మనసు పొందినావు అనేది దేవునికి లెక్క. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడిపిడారా. వివేకము గల గొర్రెలను, తెలివి గల గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు ఎందుకు దేవుడు వెతికినంటే, అది చాలా ప్రత్యేకమైన విశ్వాసురాలు.